ఆయన తప్ప ఏ దేవుడును లేడు. అయితే యేసు ప్రభువుని నమ్మాలంటే నీకు బలమైనటువంటి ఒక ఆధారం మీకు చూపిస్తాను. అదేంటంటే ఆయన వాక్యం. ఈ వాక్యము ఏం చేస్తుంది అంటే నీకు నమ్మకాన్ని ఇస్తుంది, నీ నమ్మకాన్ని రుజువుపరుస్తుంది. చూడండి, శిష్యులకు యేసుప్రభువు ఒక మాట చెప్పారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పారు చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుకొనుడి. యేసు ప్రభువుని నువ్వు నమ్మితే ఆయన ఒక నీకు మాట ఇస్తాడు, వాగ్దానము చేస్తాడు. ఆ మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ శిష్యులకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఇచ్చి ఆయన నెరవేర్చేవ దేవుడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు మనకు కూడా. ఏంటంటే అపోస్తుల కార్యంలో చూస్తే 1వ అధ్యాయంలో వాగ్దానాల కొరకు కనిపెట్టుకొనుడి. ఈ దేవుడు మాట్లాడిన ఆ మాట పట్టుకొని నువ్వు కనిపెట్టుకోవాలా, ప్రార్థన చేయాలా. ఖచ్చితంగా ఆ మాట నీ ద్వారా నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. కొంత టైం పడచ్చు. చూడండి, వీళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తానని. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయాలి. ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాటను పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవునిని స్వస్థపరచాలని చెప్పాడా, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దేవునిని విడిపించాలని చెప్పాడా, ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకంటే ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాట నమ్మదగినది, పూర్ణాంగీకార యోగ్యమైనది మాట. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చూస్తే 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రేయర్. ఈ దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే వీళ్ళు ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారో అకస్మాత్తుగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు, వారి మీద దిగాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఇదే వాగ్దానము నేను ప్రభు ద్వారా మీ మీదకి రిలీజ్ చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి వాగ్దానం అంటే చూడండి, అంచె దినముల యందు 2వ అధ్యాయము 17వ వచనంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ప్రతి ఒక్కరి మీద, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరి మీదైనా దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మను ఇస్తాను, నా ఆత్మతో నడిపిస్తాను. నువ్వు భయపడద్దు. నిన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నిన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేకపోవచ్చు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు, నీ సమస్యలు తీర్చేవారు నీ కంటికి కనరకపోవచ్చు, నీతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేకపోవచ్చు. నువ్వు ఒంటరిదానం అయిండొచ్చు, నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ పిల్ల నిన్ను వదిలివేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీకు ఏ దిక్కు లేకపోవచ్చు, ఏ తోడు లేకపోవచ్చు, ఏ ఆస్తి లేకపోవచ్చు. నీకు దేవుడు చెప్తున్న మాట, ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంది. ఆ ఆత్మను దేవుడు నీ మీద కుమ్మరిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నువ్వు ఒకటి ఆలోచన చేయి, ఇంకేది చూడద్దు. ఈ అంచె దినాల్లో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుండగా దేవుడు అనేకుల మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాడు ఆయన ఆత్మను. వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాం. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించిన కనుక వారు ప్రవచించెదరు.
ఈ రోజుల్లో సాతాను చెప్పే మాటలు వినకండి. నీ జీవితం మారదు, నీ పరిస్థితి ఇంతే, నిన్నెవరు మార్చరు, నీ బతుకు మారదు అని ఎవరన్నా చెబితే నమ్మవుతూ. అది దురాత్మ ప్రవచించేది. దేవుడు ఆత్మ ప్రవచిస్తుంది నీకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చూడండి, మరీ చెప్తాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడకు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. మోషేకు తోడై నీకు తోడై ఉంటాను. దేవుని ఆత్మ ఎప్పుడు ప్రవచిస్తుంది. ఆ ఆత్మ నీకు దర్శనమిస్తుంది, నీకు కలలిస్తుంది. దేవుడే నీతో మాట్లాడతాడు. ఎవరో మాటలు నీకెందుకు, ఎవరో ఆదరణ మాటలు నీకెందుకు? ఈ దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి విశ్వాసం ఉంచు, నమ్మో. నీ పరిస్థితితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు మంచం మీద పనుకొని ఉండొచ్చు, నయం కాని వ్యాధి నిన్ను భయపెడుతూ ఉండొచ్చు, నీ పరిస్థితిలో ఏ మార్పు కనపడకపోయి ఉండొచ్చు, ఎవరు నీకు గ్యారెంటీ ఇవ్వకపోయి ఉండవచ్చు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆయన ఉన్నాడు. ఆయన మీద నీ మీద కుమ్మరించబోతున్నాడు. నీవే ప్రవచించి నీ ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈరోజు నా ద్వారా ఎలా నీతో మాట్లాడబోతున్నాడో, ఈరోజు అదే దేవుడు నీ ద్వారా నీలోనికి వచ్చి నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. నేను నీకు తోడై ఉన్నాను. యుగ యుగములు సదాకాలము నేను మీతో తోడుగా ఉంటానని దేవుడు సెలవిచ్చున్నాడు. కాబట్టి ఒక్కటే నమ్ము. మనుషుల మాటలు నమ్మొద్దు. వాళ్ళ మాటలు అవి నమ్మకమైనవి కావు. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అది అతని కార్యం చేసింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషులు చెప్పే మాటలు నమ్మొద్దు. ఈ దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది మాత్రమే నమ్ము. అదే నీకు కార్యం చేస్తుంది. ఈరోజు అనేక మందికి ప్రార్థన చేయబోతుండగా అనేక ఆత్మ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య జరిగించబోతున్నాడు. చివరి మాట చెప్పి మనం కాసు తీసుకుందాం. మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును. హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన 21 చదువుకుందాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. హల్లెలూయా. ఈరోజు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయబోతుండగా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు. రక్షణ కార్యాలు ఇంట్లో జరుగుతాయి. సో ఈ వాగ్దానం పట్టుకో. నీ మీద, నీ కుటుంబాల మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద ఇదిగో ఆత్మ కుమ్మరించబడాలని నువ్వు ప్రార్థన చేయి. కనిపెట్టుకొని ప్రార్థన చేయి. పట్టుబడి ఏక మనసుతో ప్రార్థన చేయి. ఎడదేక ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని శక్తి నీ మీద దిగుతుంది. దేవుని కార్యాలు మీ మధ్య జరుగుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. హలో హలో. అవునమ్మా, చెప్పండమ్మా. మా నాన్న కోసం ప్రేయర్ చేయించుకుందామని. చెప్పండమ్మా. నాన్నకి అదే స్టమక్ లెగ్స్ వాపొచ్చినాయి సార్. బాగా పెయిన్ వస్తుందని అంటే లైన్లో ఉన్నారమ్మా ఇప్పుడు? ఏం పేరండి? రాజయ్య, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? కరీంనగర్ దగ్గర. కరీంనగర్. ఓకే, ఇవ్వండి ఫోన్, నేను ప్రార్థన చేస్తాను. స్టమక్ వాపు. వాక్యం విన్నారమ్మా? ఆత్మ కుమ్మరించబడుతుందని విన్నారా? పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతున్నాడు. ఆయన ఆత్మ కార్యాలు మన మధ్య జరగబోతున్నాయి. కళ్ళు మూసుకోండి. ఏం పేరు? రాజయ్య గారు ఉన్నారా? ఎలా ఉందయ్యా ఆరోగ్యం? కడుపు వాపు, నొప్పి, ఇంకా మూత్రం ఫ్రీ లేదు సార్. మూత్రం ఇంకా కాల్ ఫ్రాక్చర్ అయింది సార్. అది సర్జరీ చేపిద్దామని అంటే ఇన్ఫెక్షన్ ఉండే, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత రమ్మన్నారు. పుండ్లు తగ్గిన తర్వాత వెళ్దామని అనుకునే లోపు మళ్ళీ కడుపు వాపు వస్తుంది. సరే, కడుపు మీద చేపెట్టుకుని ప్రార్థన చేయబోతున్నా. కడుపు నొప్పి ఉందా? కడుపు నొప్పి ఉందా? కొద్దిగా ఉన్నదా? ఇంకా ఏమేమి నొప్పులు ఉన్నాయా? కడుపు ఒక్కటి బాగా నొప్పి ఉన్నది. సరే, కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తాను.
ఒక వాటర్ కూడా దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తే తాపండి, దేవుడు అద్భుత రీతిగా యూరిన్ కూడా రిలీజ్ చేస్తాడు. ఆత్మ కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు మీ మధ్య జరగబోతున్నాయి. రాజయ్య గారిని దేవుడు తాకబోతున్నాడు. రాజయ్య గారి మీద దేవుని హస్తము తాకబోతుంది. ఆ కడుపు నొప్పి నుంచి విడుదల దయచేయబోతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నువ్వు పొందిన గాయముల వల్ల స్వస్థత. రాజయ్య గారిని మీరు తాకండి తండ్రి. అయ్యా సర్జరీ కొరకు, అయ్యా అలాగే కడుపులు నొప్పి, వాపులు, అయ్యా భరించలేనటువంటి బాధతో బాధపడుతున్నాడు తండ్రి, రోగముతో బాధపడుతున్నాడు. ఇప్పుడే నీ పరిశుద్ధమైన గాయపడినటువంటి నీ హస్తము రాజయ్య మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. టచ్ హిమ్ లార్డ్ జీసస్. I command in the name of Jesus, every spirit of disease, out in the name of Jesus, out in the name of Jesus. Use pain of stomach, use spirit of pain, stop right now in his body, in the name of Jesus Christ, in the name of Jesus Christ, in the name of Jesus Christ. అయా నీ ఆత్మ కార్యాలు రాజయ్య కుటుంబంలో జరుగునుగాక. నీ ఆత్మ కార్యాలు తండ్రి, నీ శక్తి కార్యాలు, నీ మహిమ కార్యాలు, నీ రక్షణ కార్యాలు తండ్రి రాజయ్య గారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గో యూ స్టమక్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధ రక్తాన్ని బిడ్డ ప్రోక్షిస్తున్నారయ్యా. నీ సన్నిధి ఆ బిడ్డ మీద ఉంది. నీ నామ మహిమార్థమై రాజయ్య గారి జీవితంలోనైనా ఆ వాపులు తగ్గిపోవాలి, ఆ నొప్పులు తగ్గిపోవాలి తండ్రి. ఇప్పుడే మీరు తాకమని వేడుకుంటున్నాను. నీ వాగ్దానం ఆ బిడ్డ జీవితంలో నెరవేరును గాక. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ గాస్ట్. ఆ రాజయ్య గారు అయ్యా ఒకసారి కడుపు మీద ప్రెస్ చేసి చూడండి, నొప్పి ఉందా? దేవుడు తీసేయబోతున్నాడు అయ్యా, ఒకసారి పరీక్షించి చూడు. థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. రిమూవ్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రాజయ్య గారి జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించు తండ్రి, నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రాజయ్య గారు ఒకసారి నిలబడతారా? నిలబడగలరా? కొంచెం నిలబడగలరా? ఒకసారి నడవండి. నొప్పి వస్తుందా కడుపులో? చూసుకోండి ఒకసారి, చూడండి ఒకసారి. మెల్లగా నడవండి. ఆ ఫ్రాక్షన్ నొప్పి కూడా మీకు పోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు చెప్పు. ఉందా నొప్పి? ఒకసారి చూడండి అయ్యా, పరీక్షించండి. హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నొప్పి వస్తుందయ్యా? నొప్పి వస్తుందా? స్టమక్ లో పెయిన్ వస్తుందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వస్తుందయ్యా? తగ్గిపోతుంది. అది కూడా ఆ వాటర్ తీసుకొని తాగండి, పూర్తిగా తగ్గిపోతుంది. సరేనమ్మా? ప్రైజ్ ది లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. మా సమస్య మా ఇంట్లో మిమ్మరాలు కూడా మాట్లాడుతున్నాను. మా సమస్య అంటే నా కొడుకు అంత ముందు 10 లక్షలు అప్పు చేసిండు. మళ్ళా ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేయమంటే పెళ్లి చేసిన, మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి నా మీద వదిలిచ్చి మళ్ళీ హైదరాబాద్ పోయి నా ఫోన్ ఎత్తట్లేరు. సరే కళ్ళు మూసుకోండి. నీ పేరేం పేరమ్మా? జమునా గారు. కళ్ళు మూసుకోండి. ఏ సయానికి వందనాలు తండ్రి. ఆ బంధకాల నుంచి విడిపించిన ఆయన తండ్రి, అప్పుల ఊబిలో నుంచి ఏసయ్యా విడిపించు అయ్యా, ఏసయ్యా విడిపించిన ఆయన, అయ్యా విడిపించిన ఆయన. యేసు నామములో వాళ్ళ కుమారుని దర్శించు, వారి కుమారుని నీ ఆత్మను కుమ్మరించిన ఆయన తండ్రి. అయా బిడ్డను పట్టుకో తండ్రి, మారు మనసు దయచేయను ఆయన తండ్రి. అయా కుటుంబ బాధ్యతను ఎరిగి నడుచుకునే కృప దయచేయమని, ప్రతి బంధకం నుంచి విడిపించిన ఆయన తండ్రి.
ఆ కుమారుడు ఫోన్ చేసి మాట్లాడి సమాధానపరచు నాయన తండ్రి. ఇదిగో నీ ఆత్మ కార్యాలు, నీ రక్షణ కార్యాలు వారి కుటుంబంలో, జమున గారి కుటుంబంలో జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. భయపడకమ్మా, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. భయపడకమ్మా, బాధపడకు. ఓకేనమ్మా? ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. ఫోన్ చేస్తాడు మీ అబ్బాయి, మాట్లాడతాడు, దిగులు పడకు అమ్మా. బాగా ప్రార్థన చేయి, దేవుడు ఆత్మకార్యాలు జరుగుతాయి. ఓకే ఓకేమ్మా, ప్రైజ్ లార్డ్. దిగులు పడకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చూద్దాం ఇంకా కార్యాలు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. సార్ మాది మిర్చిడి మండలం కడమ సార్. అప్పుడు సార్ నాకు ఏం అర్థం అనిపించలేదు సార్. తక్కువ అంగన్వాడి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. యేసు నామములో అప్పులనే కాడిని, అప్పులనే దురాత్మని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. కృప చూపు నాయన, నీ కృప చూపి బిడ్డను సంపూర్ణంగా విడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో, ఫోన్ మాట్లాడే వాళ్ళు దయచేసి మీ టీవీలో మ్యూట్లో పెట్టండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. నా పేరు నాగమణి అండి. నాకు ఆపరేషన్ అయ్యి 6 నెలలు అయింది, కానీ ఆ కాలు నొప్పి తగ్గడం లేదు, నడవలేకపోతున్నాను. ఏం ఆపరేషన్ అయిందమ్మా? మక్కలోను ఆ బాల్ లాంటిది ఉంటుంది కదా, అది విరిగిపోయింది. సరే, చేయబెట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను. మీ పేరేం పేరమ్మా? నాగమణి. ఏ ఊరు? తర్వాత నాకు కళ్ళు కనిపించడం లేదండి, షుగర్ ఎక్కువైపోయి. సరే, చేయబెట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా గొప్ప దేవుడా, కనికరం గల దేవా, దీర్ఘశాంతుడా, స్వస్థపరచువాడా, నాగమణి తాకండి నాయన. ఆ నొప్పుల నుంచి విడిపించండి. ఆ కంటి చూపును మీరు తాకండి నాయన. అయా కంటి చూపు యేసు నామములో అయా కలుగును గాక తండ్రి. అయా నీ శక్తి, నీ వెలుగు అయా బిడ్డ మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆ నొప్పిని విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఆ కాల నొప్పులు విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్. చెప్పండి అమ్మా. నా కుటుంబంలో ఎవరు రక్షింపబడలేదు, నేను తప్ప. నా బిడ్డలు, నా భర్త అందరూ రక్షింపబడలేదు. ఏం పర్వాలేదమ్మా, ఈరోజు వాక్యం విన్నారు కదా, ఆత్మ వారి మీద కుమ్మరించబడుతుంది. ఖచ్చితంగా వారు తెలుసుకుంటారమ్మా దేవుణ్ణి. ఇది దేవుని ఆత్మ చేసే కార్యము. ఖచ్చితంగా దేవుడు, మీరు ప్రార్థన చేయండి, ఆత్మ అందరి మీద కుమ్మరించాలని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాడు, వారు దేవుని నమ్ముతారు. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. నేను BDAలో జాబ్ చేస్తాను సార్. నాకు ఉద్యోగం పర్మనెంట్ కావాలని ప్రేయర్. జాబ్ పర్మనెంట్. ఓకే, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా తండ్రి, ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు. ఆమె చేస్తున్న ఉద్యోగం కృపచూపు నాయన, సహాయం చేయండి, కనికరించండి. ఆ జాబ్ విషయంలో నాయన తండ్రి, మీరు దయగలిగి ఆ పర్మనెంట్ అవడానికి నాయన తండ్రి నీ ఆజ్ఞ ఇష్యూ చేయండి తండ్రి. మీరు వారు మాట్లాడిన దూతను పంపించి గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంకొక కాల్స్ తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఇక్కడ మా అమ్మకు తలకాయ తిరుగుతుంది, రక్తము, కొంచెం ప్రార్థన చేయండి. నాకు కూడా కన్ను నొప్పి, మా అమ్మ కొంచెం నడుము లేస్తలేదు. సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఒక కొబ్బరి ఉంటే దగ్గర పెట్టుకోండి. ప్రార్థన చేసిన తర్వాత తల మీద పోయండి. ఓకే అమ్మా, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, అయా వారి మీద ఈ కార్యము జరిగించిన ఎదుగు ఆ తలనొప్పి తీసివేయి, ఆ తల తిరుగు విడిపించిన ఆయన తండ్రి. ఎదుగో ప్రతి బంధకం నుంచి విడిపించు, నీ యొక్క శక్తి కార్యాలు జరిగించు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. అయా నీళ్లను నూనె అభిషేకిస్తున్నా. అయ్యా అవి తాగుచుండగా
నీ ఆత్మ కార్యాలు వారి మధ్య జరిగించమని, అయా నీ హస్తము చాపమని, నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యేసు నామంలో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా. అది ఆ ప్రేయర్ ఆయిల్ కానీ ఆ వాటర్ కానీ మీరు తాగండి. తల మీద చేయి పెట్టుకోండమ్మా. తల తిరుగుతుందా? సరే, ఓకే ఓకే. అది ప్రేయర్ ఆయిల్ వేసుకోండి, ఓకేనమ్మా. సరే, మీకేం కాదు, భయపడకండి. ఆ ప్రేయర్ ఆయిల్ తల మీద వేసుకోండి, బాగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఓకేనమ్మా. హలో హలో, చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. అదే మా భార్య పేరు అక్షయ్ అండి. ఆవిడ మామూలుగా దురాత్మ మీద పడిందండి, మానసిక వ్యాప్తి బాధపడుతుంది. ఒక 1 రోజుల నుంచి ప్రార్థన చేయండి గారు. లైన్లో ఉన్నారా ఇప్పుడు? లైన్లో ఉన్నాయి గారు. ఒకసారి ఇవ్వండి. ఏ ఊరమ్మా మీది? మా దగ్గర వైజాగ్ సైడ్ సార్, వైజాగ్ అడ్డు. వైజాగ్. సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో. ఏం పేరు అమ్మ పేరమ్మా? అయ్యా అక్షయ్. అక్షయ. కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు నామములో, యేసు నామములో ప్రతి అపవాది శక్తి ఆ దేహం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ఆ దేహముకి విడుదల ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. యేసు రక్తం జయం. అయ్యా బిడ్డను విడిపించిన ఆయన ప్రతి శోధన నుంచి, అయ్యా ఆ దేహంలో నుంచి అపవాద శక్తులన్నీ ఇప్పుడే రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా బిడ్డను విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా వందనాలమ్మా. ఏం భయపడకండి, వెళ్ళిపోయింది. డోంట్ వరీ. మీరు ప్రేరాలు తల మీద పోసుకోండి. ప్రార్థన చేస్తుంటే ఏమనిపిస్తుందమ్మా? ఏంటమ్మా అంటుందా? మీరు తర్వాత వీడియో కాల్ నాకు చేయండి. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? ఏం పేరు? శ్రీధరా? శామ్యుల్ గారు. తర్వాత మీరు కాల్ చేయండి నాకు, నేను వీడియో కాల్ ఆమె కాల్ చేస్తాను. ఓకే అమ్మా, వీడియో కాల్ చేస్తాను. ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతుందమ్మా ఆ స్పిరిట్? వీడియో కాల్ చేయండి, తర్వాత నేను కాల్ చేస్తున్నా, ప్రార్థన చేస్తాను. ఓకే ఓకే. గ్రూపులో అందరికి కాల్ చేస్తాను, దయచేసి అందరూ ఏకీభించండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఎంతమంది అయితే నాయన ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కొబ్బరి నూనె పట్టుకొని చుండగా, ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ ప్రభావము ఆ నూనె ద్వారానైనా తండ్రి వారు పోయిచుండగా, తల మీద పోయిచుండగా, ఇదిగో నీ హస్తము వారి మీద తాకున్నట్లు, నీ వెలుగు వారి మీద ఉదయింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. ప్రతి రోగాన్ని కొట్టివేస్తున్నాను యేసు నామములో తండ్రి. గర్భఫలం లేని వాడైనా తండ్రి గర్భము తెరవబడినట్లు ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఇదిగో తన అప్పులో ఉన్నవారు యేసు నామములో లేవబడినట్టుగా ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. నీ కృప దయచేయమని. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, కిడ్నీ జబ్బులతో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నవారు, అపవాసంతో పీడించబడేవారు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నీ గొప్ప కృప చూపమని, ఆయా గొప్ప సాక్ష్యాలుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.